నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. సో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలని హైడ్రా పేరిట అయితే తిరుగుతూ ఉన్నాయి. సో మరి హైడ్రా అంశం మీద మాట్లాడదాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి చేవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సో ఇది చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా ఒక దూకుడు తిరుగుతూ ఉంది. సో మరి ఎట్లా స్పందిస్తారు హైడ్రా పేరిట, అసలు ఏం చెప్తారు? దూకుడుతో ప్రారంభమైంది. పెద్ద పెద్ద హై ప్రొఫైల్ ప్రాపర్టీస్ కూలగొట్టిండ్రు. అటు ఓ తీరా చూస్తే అందరు కూడా సపోర్ట్ ఇచ్చిండ్రు, వెల్కమ్ చేసిండ్రు. ప్రత్యేకంగా హైదరాబాద్ ఎందుకంటే ఎవరైనా మంచిదంట. ఎందుకంటే ప్రభుత్వ భూములు లేకుంటే చెర్లను కాపాడితే ఎవరైనా స్పందిస్తారు, మంచిదని చెప్తారు. కానీ దాంట్లో ఎన్నో లోపాలు ఉన్నాయి, అవి కూడా నేను రాసినాను. ఆ లోపాలు సరిదిద్దుకోకుంటే వాళ్ళకే నష్టమవుతుంది హైడ్రా పేరు. కానీ ఇప్పుడు వాళ్ళ ప్రవర్తన, ఆ లోపాలు సరిదిద్దుకోకుండా ఆర్బిటరీగా పోతుంటే రోజుకు హైడ్రా పేరు ఖరాబ్ అవుతున్నది. రంగనాథ్ గారికి మీరు లేఖ రాశారని చెప్తున్నారు. సో ఎట్లాంటి అంశాల మీద రాశారు సార్? నేను చెప్తాను ప్రత్యేకంగా. దాంట్లో 4 లోపాలు ఉన్నాయి, 2 అపోలాలు ఉన్నాయి. సరిదిద్దుకోకుంటే మీకే నష్టం అవుతుంది. మేము బీజేపీ పార్టీ. హైడ్రా మంచి పని చేస్తే మేము సంతోషిస్తాము. హైడ్రా చెడు పని చేస్తే చెడ్డ పేరు మాకు రాదు, మీకే వస్తాయి చెడ్డ పేరు. అంటే కక్షపూరితంగా రాజకీయాలు ఉద్దేశించుకొని హైడ్రా అనేది నడుస్తూ ఉంది అని చెప్పి ఇప్పుడు అవి కూడా మొదలైనవి. ఇప్పుడు దాంతో హైడ్రా పేరు నాశనం అయిపోతుంది. అది గిట్ట అది ఒక ఘటన జరిగింది. నేను దానికి ప్రూఫ్ కూడా ఉన్నది, చెప్తాను. మళ్ళీ చూపెడతాను. అండ్ బ్యాక్ డేట్ చేసింది ఇవన్నీ కూడా దానికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ చేస్తే మీకే చెడ్డ పేరు వస్తుంది. మీకు చెడ్డ పేరు వస్తే మాకు ఏం నష్టం కాదు. నష్టమయ్యేది మీకు కాంగ్రెస్ పార్టీ. అయితే చూసుకుని ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలలో కూడా వరద జరిగింది. సో అటు రేవంత్ రెడ్డి గారు కూడా కేంద్రం నుండి ఒక 5,000 కోట్లు తీసుకురావాలంటూ కూడా ఎంపీలు 8 మంది ఎంపీలను ఇచ్చారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. సో అని చెప్తా ఉన్నారు. సో మరి మీరు ఎట్లా స్పందిస్తారు దీనికి? ఈ రాజకీయంగా మాట్లాడితే అది ఏం లాభం ఉండదు. నిజంగానే ప్రజలకు ఏం లాభం కాదు, రాష్ట్రానికి ఏం లాభం కాదు. 8 మంది ఎంపీలు వాళ్ళకి లేరా? వాళ్ళకి కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? పోయినరా వాళ్ళు? ఇప్పటివరకు ఇచ్చిండ్రా? సరే, అది పక్కకు, వాళ్ళ ఎంపీలను పక్కకు పెట్టండి. సాధారణ నేషనల్ డిజాస్టర్గా డిక్లేర్ చేసి పైసలు అడగకముందు ఒక సర్వే చేస్తారు, ఒక ఎస్టిమేట్లు, ఒక రిపోర్ట్ తయారు చేసి నష్టం ఎంత అయింది అవన్నీ చేసి అక్కడ సబ్మిట్ చేసినాక అప్పుడు అడగవచ్చు. అవి చేయకముందు 8 మంది ఎంపీలు ఉన్నారు, ఇది ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, ఏం చేస్తారంటే అవి ప్యూర్ పాలిటిక్స్ తోటి లాభం కాదు. ప్యూర్ పాలిటిక్స్లో లాభం. ముడి పెట్టండి, నాకేముంది, ముడి పెట్టండి. నువ్వు ఇంత పొడుగున్నావు, ఏం చేస్తలేవు, నువ్వు ఇది చేస్తున్నావు, బీజేపీ వేస్ట్, ఇది వేస్ట్ అనండి, ఏమన్నా అనుకోండి. రాజకీయంగా నాకు పెద్ద ఫరక్ కాదు, కానీ దాంతో రాష్ట్రానికి లాభం కాదు. మీరు నిజంగానే ఉంటే ఫస్ట్ ఆ రిపోర్ట్ చేయండి, డ్యామేజ్ అసెస్మెంట్ చేయండి. అంతే చేసి ఆ రిపోర్ట్ తీసుకొని, రిపోర్ట్ చేసేందుకు మంచి రిపోర్ట్ చేయాలంటే 1 వారం పడుతుంది. దాని తర్వాత అప్లై చేయండి. అప్పుడు రాకుంటే మా మీద ఒత్తిడి పెట్టండి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టండి, మీ ఎంపీల మీద కూడా ఒత్తిడి పెట్టండి. మీరు అక్కడ పోయి ధర్నాలు చేయండి, అప్పుడు కరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఏం గాంధీ తీసుకురామంటే అది ప్యూర్ పాలిటిక్స్ వస్తే నాకు నో ప్రాబ్లం, చేసుకోవచ్చు. ఎందుకంటే నేను కూడా పాలిటిక్సే ఉన్నా, తను కూడా పాలిటిక్సే ఉన్నారు, చేయవచ్చు. కానీ రాష్ట్రానికి ఏం లాభం కాదు. థ్యాంక్ యూ.